హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో ఉండే వంకాయ మునక్కాయ బఠానీ కర్రీ అండి. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి వేడివేడి అన్నానికి బాగుంటుంది, అలాగే చపాతీ, రోటీ, జీరా రైస్, బిర్యానీకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి. ముందుగా మనం కర్రీ కోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా నేను ధనియాలు వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క అండి. అంటే మన కర్రీ బట్టి ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ అయినా జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా గసగసాలు వేసుకున్నాను, 2 చెక్క పలుకులు, అలాగే 4 లవంగాలు వేసుకున్నాను, ఒక బిర్యానీ ఆకు. ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి అండి. ఇలా ఫ్రై చేసుకొని ఈ చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. కర్రీకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను, ఆవాలు, మినపప్పు, జీలకర్ర. అవి బాగా వేగుతున్నప్పుడు ముందుగానే నేను ఒక టమోటా, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ తాలింపు అనేది బాగా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకొని బాగా మగ్గిపోవాలండి నూనెలో. నేను ఒక గుప్పెడు బఠానీ కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. గ్రీన్ బఠానీ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి. కొద్ది ఉప్పు వేసుకున్నానండి. ఆ తర్వాత తగినంత పసుపు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఈ లోపల ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలండి. ఒక 2 కాయలు తీసుకున్నాను మునక్కాయలు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ మునక్కాయలు కూడా వేసేసుకొని బాగా మగ్గిపోవాలి. ఈ టమాటా, ఈ ఉల్లిపాయలు, అలాగే ఉప్పు, పసుపు ఈ మునక్కాయలకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మునక్కాయలు కూడా బాగా ఉడకాలండి నూనెలో. ఇప్పుడు మూత తీసి కూరకారం వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కూరకారం అయితే చాలా బాగుంటుంది. మన టేస్ట్ కలదండి కారం. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ లోపల బఠానీ కూడా బాగా నానియండి. అంటే ఒక 2-3 గంటలు నేను నానబెట్టి ఉంచాను. ఆ బఠానీ కూడా వేసుకుంటున్నాను. బఠానీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. బఠానీలు బాగా ఉడికిపోవాలండి. అందుకని మనము కూర వండుకునే రోజు ఉదయం పూటే నానబెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని బఠానీ ఉడికిందో లేదో చూసుకుందామండి. బఠానీ అయితే కొద్దిగా ఉడకాలి. ఇంకాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడైతే బఠానీ, మునక్కాయ కూడా బాగా ఉడికిపోయినాయి. ముందుగా కట్ చేసి పెట్టుకుని వంకాయలు కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. కొన్ని వంకాయలు అయితే పుచ్చులు వచ్చినాయి, అవన్నీ తీసేయంగా మొత్తం ఈ వంకాయలు మిగిలినాయి అనమాట. 1/2 కేజీ వంకాయలకి ఇది కనీసం ఒక 5గురికి వస్తుందండి ఈ కూర అయితే.
ఒకసారి ఈ వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది, తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది అన్నమాట. వేడివేడి అన్నానికి బాగుంటుంది, చపాతీ రోటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.